సమర్పిస్తున్నారు స్వామి. ఓ జగత్ కళ్యాణకర్త సూర్యదేవ, నీకు మధుపర్కములు సమర్పిస్తున్నామయ్యా. గోకృతము, గోక్షీరము, అలాగే గోధది, ఈ మూడు పంచామృతాల్లో భాగమవుతూ మళ్ళా చెరుకు నుంచి వచ్చేటువంటి పంచదార లేక బెల్లము, తేనె పట్టు నుంచి వచ్చేటువంటి తేనె ఉపవేత ధారణం జరుగుతోంది. స్వామివారికి యజ్ఞోపవేత ధారణ, మళ్ళా ద్వితీయ యజ్ఞోపవేత ధారణ అనేటువంటిది స్వామివారికి అర్చక స్వాముల వారు చేయిస్తూ ఉన్నారు. ఒక్కసారి ఆ యజ్ఞోపవేతాన్ని అందరూ కూడా స్వామివారు దర్శించండి. యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతిర్య సహజం పురస్తాత్ ఆయుష్యమగ్ర్యం ప్రథమంచు శుభ్రం యజ్ఞోపవేతం పరమస్తు దివ్య అనేటువంటి మంత్రాన్ని పఠిస్తూ ఈ యొక్క ద్వితీయ యజ్ఞోపవేతాన్ని స్వామివారి యొక్క లోక కళ్యాణం కోసం జరుగుతున్నటువంటి విశ్వకర్మ గారులోని స్వామివారికి విశ్వకర్మ గారు ద్వితీయ యజ్ఞోపవేత ధారణ చేస్తున్నారు. విశ్వకర్మ గారు కుమార్తెను కదా ఇస్తున్నారు, ఛాయాదేవిని. అసలు విశ్వకర్మ గారు ద్వితీయ యజ్ఞోపవేత ధారణ చేస్తున్నారు. మనం అందరం కూడా ఆడపెళ్లి తరపు వాళ్ళు అవుదాం. ఎందుకయ్యా అంటే ఆడపిల్లారి అందరూ ఉపవేతాన్ని చూసి నమస్కరించుకోండి. అందుకని ఒకసారి అందరూ కూడా ఉపవేతాన్ని చూసి నమస్కరించుకోవాలి. ఇస్తున్నారు. అనేటువంటిది స్వామివారికి అభక్తికంగా జరుగుతోంది. ఉపవేత ధారణ ఇస్తుంది. తర్వాత గౌరీ పూజ, అనంతరము గౌరీ పూజ అనేటువంటిది జరుగుతోంది. అందుకే గౌరీ పూజకు ఒక విశేషమనేటువంటిది ఉంది మన సాంప్రదాయంలో. నమస్కారం చేసుకోండి. అంధ్రక్షర ఇది మంత్రద్వయస్య సూర్యా సావిత్రే త్రిష్టుభౌ సుక్మందే మంత్రద్వయస్య కవశైలోష ఇంద్రో జగత్యౌ కన్యావరణార్థే జపే వినియోగః. ఓం అంధ్రక్షరార్జవః సంతు బంధాజేభిః సఖా యోయంతేనో వరేయం సమర్యవాసం భగో నినీయాత్ సుయమామస్తు దేవాః ప్రత్వామంజామి వరుణస్య భాషాత్యేన త్వా భద్రాస్సవిదా సుజేవాః. జరిగేటటువంటి ఎటువంటి విఘ్నములు లేకుండా శాకున మంత్రములు, మంత్రపదాల్లో కొన్ని విశేషమైనటువంటి మంత్రములు చెప్తున్నారండి. ఎందుకంటే ఓ జగత్ కళ్యాణకర్త మీరు ఎల్లప్పుడూ సంచరించేటువంటి ప్రవృత్తి గలవాళ్ళు. భావన చేసినటువంటి మాత్రమే దేవతలందరూ కూడా సంతుష్టులవుతారు అనేకటువంటి మాట వలన మనం భావన చేసి చేస్తున్నటువంటి ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో స్వామివారు పరిపూర్ణంగా ఆనందాన్ని చెంది ఆ ఆనందామృత వర్షాన్ని మనందరి మీద కురిపించి విశేషమైనటువంటి పదవిని అధిరోహించినటువంటి వాళ్ళందరికీ ఉన్నతమైనటువంటి పదవీ విశేషాన్ని ఇచ్చి భగవద్ అనుగ్రహాన్ని కల్పించి సమస్త ప్రజానీకాన్ని ఆయురారోగ్య భోగభాగ్యములతో కూడా ఎల్లప్పుడూ చూస్తూ స్వామివారి తాలూకా కరుణామృత వర్షాన్ని
ఇక్కడ కళ్యాణ మహోత్సవాన్ని జరిపిస్తున్నారు. ఇక్కడ ఏం జరుగుతుందో ఈ కార్యక్రమం మన యువమూర్తులు అంటే దేవాలయంలో ఉండేటువంటి మూల విరాట్ అంటున్నామే, ఆ మూల విరాట్కి జరుగుతుంది, ఇక్కడ కూడా జరుగుతుంది. ఇది నభూతోపమానము. ఎక్కడ కూడా ఇలాగ పద్ధతి ప్రకారంగా ఏ దేవాలయం సూర్యనారాయణ స్వామినే వరాయ సకలపర్యంతంగో బ్రాహ్మణేభ్యో శుభం భవతు. అంగీరసభారహస్పత్య భారద్వాజ త్రిజారుషేయ ప్రవరాన్విత భారద్వాజ సగోత్రస్య ధరాధర సన్మనోనత్రే సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరసభారహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ సగోత్రస్య మహేధర శర్మణః పౌత్రీ సకలపర్యంతం గో బ్రాహ్మణేభ్యో శుభం భవతు. ఆంగీరసభారహస్పత్య భారద్వాజ త్రియారుషేయ ప్రవరాన్విత భారద్వాజ సగోత్రస్య కర్మ సన్మన పుత్ర చతుస్సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరసభారహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ సగోత్ర భవ. శ్రీ ఛాయాదేవీనామ్నీం కన్యా అందరూ చెప్పండి నమస్కారం చేస్తూ మంత్రాన్ని. ధర్మ ప్రజా సంపత్యర్థం సంపత్యర్థం వృణీమహే వృణీర్ధ్వం తస్మై దాస్యామి తస్మై దాస్యామి తస్మై దాస్యామి తస్మై దాస్యామి తస్మై దాస్యామి తస్మై దాస్యామి చతుస్సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. కాశ్యపావత్సారణైద్రువరే భరే భజండలజాండిల్య సప్తారుషేయ ప్రవరాన్విత కాశ్యప సగోత్రస్య అవ్యక్తవర బ్రహ్మణో నత్రే చతుస్సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. కాశ్యపావత్సారణైర్వరే భరే భజండిల సాండిల్య సప్తారుషేయ ప్రవరాన్విత కాశ్యప సగోత్రస్య శర్మణః పౌత్రాయ చతుస్సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. కాశ్యపావత్సారణైద్రువరే భరే భజండలజాండిల్య సప్తారుషేయ ప్రవరాన్విత కాశ్యప సగోత్రస్య సత్యవ బ్రహ్మణ పుత్రాయ చతుస్సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. కాశ్యపావత్సారణైర్వరే భరే భజండిల సాండిల్య సప్తారుషేయ ప్రవరాన్విత కాశ్యప గోత్రోద్భవాయ శ్రీ సూర్యనారాయణ స్వామినే వరాయ బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరసభారహస్పత్య భారద్వాజ త్రిజారుషేయ ప్రవరాన్విత భారద్వాజ సగోత్రస్య ధరాధర సన్మనోనత్రే సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరసభారహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ సగోత్రస్య మహేధర శర్మణః పౌత్రీ సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరసభారహస్పత్య భారద్వాజ త్రిజారుషేయ ప్రవరాన్విత భారద్వాజ సగోత్రస్య కర్మ సన్మన పుత్రే సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరసభారహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ సగోత్ర భవ. ఛాయాదేవీనామ్నీం కన్యా చెప్పండి నమస్కారం చేస్తూ మంత్రాన్ని. ధర్మ ప్రజా సంపత్యర్థం వృణీమహే వృణీర్ధ్వం తస్మై దాస్యామి తస్మై దాస్యామి తయోర్मध्ये యవనికాం బద్ధ్వా మధ్యలో మహాసంకల్పం స్వయమేవ బ్రూయాత్. యవనికాం బద్ధ్వా మధ్యలో తెరబడుతున్నారు. కన్యా వరయితే రూపం మాతా విత్తం పితాశ్రుతం బంధుశ్చ కులమాప్నోతి మృష్టాన్న ఇతరే జనాః. చాలామంది ఎన్నో విధాలుగా తెలిస్తే కానీ ఒక వివాహం జరగదు. ఏమిటది? కన్యా వరయితే రూపం. ఇది మన నరులకు కూడా మనం ఆపాదించుకోవచ్చు. ఆడపిల్ల అనుకుంటుందట వివాహం కావలసిన అమ్మాయి కన్యా వరయితే రూపం, నా భర్త ఎంత అందగాడో, చాలా విశేషమైనటువంటి అందగాడై ఉండాలని చెప్పి అనుకుంటుందట. సీతమ్మ వారు కూడా శ్రీరామచంద్రమూర్తి వారిని చూసేటప్పుడు అందగాడు వీడు అవునే నాదు సామి అని అనుకుందట. అలాగా జగత్ కళ్యాణకర్త విశేషమైనటువంటి సహస్రకిరణుడు, భాను, హంస, సహస్రాంశ, తపన, సవిత, రవి, కర్మసాక్షి, జగచ్చక్షు, అంశుమాలి,
త్రయీతను ప్రజ్యోతన దినమణి ఖజ్యోత లోకబాంధవ ఇన భగ ధామనిధి పద్మినీవల్లభ హరి సూర సూర్య ఆదిత్య ద్వాదశాత్మ దివాకర భాస్కర అహస్కర బ్రధ్న ప్రభాకర విభాకర భాస్వంత వివస్వంత సప్తాశ్వ ఉష్ణరశ్మయ వికర్తన అర్క మార్తాండ మిహిర అరుణ పూషణ ద్యుమని తరణి మిత్ర చిత్రభాను విభావసు విరోచన విషాంపతి అహపతి భాను హంస సహస్రాంశు తపన సవిత రవి ఇత్యాది నామములతో విరాజిల్లుతూ లోకమునకంతటికి వేవేల వెలుగులను విరాజిమ్ముతున్న వెలుగల రేణి తాలూకా వివాహాన్ని తిలకించడానికి వచ్చినటువంటి జగత్ కళ్యాణకర్తలందరికీ కూడా ఆ స్వామివారు విశేషమైనటువంటి ఆయురారోగ్య భోగభాగ్యములు ఇవ్వాలి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేతు అని చెప్పినట్లుగా కన్యా వరయితే రూపం. అమ్మాయి అనుకుంటుందడా నా భర్త ఎత్తగాడు అని, అందగాడని. మాతా విత్తం, పెళ్లి కుమార్తెనిచ్చేటటువంటి తల్లి నా అల్లునికి ఎంత విశేషమైన ద్రవ్యం ఉంటుందో, మా అమ్మాయిని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాడా లేదా అని అనుకుంటుందట. మాతా విత్తం పితాశ్రుతం, అమ్మాయినిచ్చేటటువంటి తండ్రి అనుకుంటాడట నా అల్లునికి ఎటువంటి ఘనకీర్తి గౌరవములు ఉన్నవి, చక్కనైనటువంటి కులానికి చెందినవాడా, చక్కనైనటువంటి గుణగణాలు ఉన్నవాడా లేదా అని అమ్మాయినిచ్చేటటువంటి తండ్రి ఆలోచిస్తారట. ఇంకా ఉన్నారు బంధుశ్చ కులమాప్నోతి. ఇక్కడ కులం అంటే ఏ కులమని కాదు, ఆయనలో ఉండేటటువంటి ఉత్తమోత్తమైనటువంటి గుణములు కలవాడా అని చెప్పి మిగతా బంధువులంతా, బంధువులు వేరు చుట్టాలు వేరు, రక్త సంబంధం ఉన్న వాళ్ళు బంధువులు, మిగతా వాళ్ళందరూ భోజనానికి వచ్చినటువంటి వాళ్ళు, మిగతా వాళ్ళందరూ కూడా చుట్టాల కిందకు వస్తారు. ఈ బంధువులందరూ కూడా బంధుశ్చ కులమాప్నోతి అని చెప్పి విశేషమైనటువంటి ఆ మిగతా వాళ్ళందరూ కూడా మృష్టాన్నమితరే జనాహ, విశేషమైనటువంటి భోజనాన్ని మిగతా వాళ్ళు ఆశిస్తారు. అవన్నీ ఈ కళ్యాణంలో భాగమే. కన్యాదానం అప్పుడు తెర ఎందుకు వేస్తారని ఇంతవరకు వాళ్ళు చూసుకున్నారుగా. అంటే సుముహూర్తం సమ్యక్ అవలోక్య నక్షత్ర మార్గం అవలోక్య, ఆ సుముహూర్త సమయంలో మాత్రమే వాళ్ళు పరస్పరం వీక్షణం చేసుకొని అభ్రాతృఘ్నిం అని అఘోర చక్షు అని 2 మంత్రాలు చెబుతారు. ఆ మంత్రాలు చెప్తున్నప్పుడు ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నట్లయితే చూపులు కలిసిన శుభవేళ అంటారు. అది ఎవరు చూసుకుంటున్నారయ్యా అంటే అవ్యక్త పరబ్రహ్మ గారి మునిమనుమడు, విధాతృ శర్మ గారి యొక్క పౌత్రుడు, కశ్యప ప్రజాపతి అంటాం, అతిథి కశ్యపులకు పుట్టినటువంటి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆ వంశంలో వాళ్ళే ఇప్పుడు ఇక్కడ దేవాలయానికి అర్చకులుగా ఉంటున్నారు. అయితే అమ్మవారు ఎక్కడి నుంచి వచ్చింది అంటే భారద్వాజ గోత్రంలోంచి పుట్టినటువంటిది. ధరాధర శర్మ గారి తాలూకా మునిమనుమరాలు, మహీధర శర్మ గారి తాలూకా మనుమరాలు, విశ్వకర్మ శర్మ గారి తాలూకా కుమార్తె. వీళ్ళిద్దరికీ ఇక్కడ కళ్యాణం జరుగుతోంది. ఈ 3 జంటలు ఏవైతే ఉన్నాయో, అంటే 3 జంటలు అంటే ఇక్కడ 3 తరాలు, అక్కడ 3 తరాలు, ఆ 3 తరాలకి ప్రతీకగానే వేస్తారండి 3 ముళ్ళు. ఎందుకు వేయాలంటే ఎందుకు వేయాలి, మేము ఆ 3 తరాల సాక్షిగా ఇక్కడ భ్రియమాణస్య మహాజలోఘస్య మధ్యే అనేక రూపాణాం కోటి బ్రహ్మాండానాం వ్యక్తావ్యక్తమహంకార పృథివ్యావస్తేజో వాయురాకాశాద్భావరణైరావృతే మధ్యే బ్రహ్మాండఖండయోర్మధ్యే అతల వితల సుతల తలాతరణ సాతల మహాతల పాతాల సప్తలోకానాం ఉపరితలే భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకానాం ధోర్గే మహానారాయమాన భైరాజస్య సహస్రఫణిఫణా మండల మండితే అత్తయ్యలు అక్కయ్యలు అన్నదమ్ములు లోకాలోకాచలైన వలగితే నృత్యం దివ్యమముం పురో భగవతో కుర్వంతు దివ్యాంగనా
ఛాయా భాస్కరయోర్వివాహ సమయే దేయాదిదం మంగళం. సావధాన సుముహూర్త సావధాన శుభలగ్న సావధాన బ్రహ్మా పద్మాక్షభీవాసురపతి వర్ణా సప్తదిక్వాదిదేవా పాసి ప్రాణ కుబేరా నిరుతి సుముఖో ధర్మజో నారదోపి భాస్వం శుభ్రౌ శుభౌమోర్పుధదిషణ కవిర్ భద్రజో రాహుకేతో ఛాయా భాస్కరయోర్వివాహ సమయే దేయాదిదం మంగళం. సుముహూర్తా సావధానా శుభలగ్నా సావధానా శ్రీ సూర్యనారాయణ సావధానా. గాంధీవం గరుడధ్వజం గణపతిం గంగాధరం గౌతమం గౌరీశంగవయంగవం గృహపతిం గోవర్ధనం గోకులం గౌరీ గోమయ గోపితం గుణనిధిం గోదావరీ గోరుజం గాంధారీ గజగామిని గజరిపు కుర్వంతు వాన్మంగళం. సుముహూర్త సావధాన శుభలగ్న సావధాన శ్రీ సూర్యనారాయణ సావధాన ముఖ్యముక్తం దేవ గురుర్యథా భగవత శ్రీ విశ్వకర్మా వయం आहूयास्य ददात्विमां सुरुचिरात् कन्यात्तवेत्य ब्रवीत् छायाभास्करयोर्विवाहसमये ध्येयादिदं मङ्गलम्. सावधानाः सुमुहूर्ताः सावधानाः सावधानाः. भीमं भीमरथीमः भगवती भागीरथी भारती भोगीशं भृगुनन्दनं भृगुपतिर्बुद्धावतारो बुधः भार्गं भार्गव भास्करं बुधदिनं बन्धूकभव्यप्रदं ब्रह्माण्डं बलिभण्डनं बलिरिपुः कुर्वन्तु वां मङ्गलम्. सावधानाः सुमुहूर्ताः सावधानाः शुभलग्नाः सावधानाः श्री सूर्यनारायणाः सावधानाः. ब्रह्मा विष्णु महेश्वर प्रभृतिभिर्देवैः सदाराधितौ गन्धर्वामरयक्ष किन्नरवधू संसेवितौ श्रीयुतौ पादौ यस्य विनूत्नरत्नविमले पात्रे यथा क्षालितौ छाया भास्करयोर्विवाहसमये देयादिदं मङ्गलम्. सावधान सुमुहूर्ता सावधाना शुभलग्ना सावधाना फेरी दुन्दुभिवेणुकागलमृदङ्गवाद्यवीणारवा धक्का शङ्ककताळवंश समः वाद्यानि विप्राशिषः दूर्वाजीरक गन्धपुष्पफलदा पुण्यांगना भूषिता श्रीछाया भास्करयोर्विवाहसमये देयादिदं मङ्गलम्. छाया भास्करयोर्विवाहसमये देयादिदं मङ्गलम्. सावधाना शुभलग्ना सावधाना सूर्यनारायण सावधाना हस्ततले स्थिताः प्रथमतो रक्षाक्षतास्ता भवन् पश्चात् सूर्यकिरीटकान्तिकलिता रत्नानि वा भासिताः श्रीसूर्याङ्गजकान्तिभिश्च मिलिता मुक्ताः सहस्रायुताः छाया भास्करयोर्विवाहसमये देयादिदं मङ्गलम्. अवधाना सुमुहूर्ता सावधाना शुभलग्ना सावधाना श्री सूर्यनारायण सावधाना. वाणी मंगलदेवता च गिरिजा स्वासची श्रीरती कौमार्यादि समस्तदेव वनिता युक्ता सदा भर्तृभिः माङ्गल्यं नवदन्तुभिः परिवृतं सूत्रं ददुर्भानवे छाया भास्करयोर्विवाहसमये देयादिदं मङ्गलम्. सुमुहूर्ता सावधानाः शुभलग्ना सावधानाः श्री सूर्यनारायण सावधानाः.
काश्यपगण्वशौनकशुकश्रीवत्सकाङ्गीरसाः विश्वामित्रवसिष्ठमुख्यमुनिभिः सर्वैर्यथा बन्धितम् ब्रह्मग्रन्थिमनन्तमङ्गलकरम् लोकैकरक्षाकरम् छायाभास्करयोर्विवाहसमये ध्येयादिदम् मङ्गलम् सावधान सुमुहूर्त सावधान शुभलग्न सावधान నారాయణ సావధాన. లగ్న అష్టకములు అంటాం. అష్ట కష్టాలు ఏవైతే ఉన్నాయో ఆ అష్ట కష్టాల్ని పోగొట్టేటువంటి అష్టకమే లగ్నాష్టకం. అందుకే ప్రతి దేవతకి కూడా అష్టకం అనే ఉంటుంది. మధురాష్టకం, అలాగే శివాష్టకం, రుద్రాష్టకం, ఏది చూసినా అష్టకమే ఉంటుంది. ఎందుకంటే మనకి అడుగులైతే 7 వేస్తాం, కష్టాలైతే 8 వస్తూ ఉంటాయి. అంటే అది 7ంటిని దాటాలంటే ఆ కష్టాలప్పుడు దేవతలు తప్పదా, అన్యథా శరణం నాస్తి. అందుకే వాళ్ళు సుముహూర్తమనందు సావధానులై ఉండాలి. ఇక్కడ ఉండేటువంటి దేవతలందరూ కూడా విశ్వంభరాహ సర్వభూతాహ సాక్షిణ్యః. ఈ కళ్యాణానికి ఎవరు మీరు నేను కాదండి సాక్షులు. విశ్వంభరాహ సర్వభూతాహ సాక్షిణ్య సర్వదేవతాహ. అంచేత ఇట్లాంటి కళ్యాణ సమయంలో వారందరూ కూడా ఉన్నారు. భేరీ భాంకారాధులన్నీ మోహించారు, కాహళములు మోగించారు, శంఖములు మోగించారు, మద్దళములు మోగించారు. అవన్నీ కూడా మనకి దక్షిణ సహనాయ రూపంలో వచ్చేసాయి. అంచేత ఇవన్నీ కూడా ఉంటేనే కళ్యాణం తాలూకా శోభకు కూడాను. ఇంత అలంకరణ చేస్తేనే స్వామివారి కళ్యాణం అవుతుంది. మనకే అంతంత కోట్లు ఖర్చు పెడుతూ ఉంటాం. శ్రీ స్వామివారి తాలూకా కళ్యాణంలో ధనం కాదు. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. నమస్కారం చేయండి అందరూ కూడా. సుముహూర్తంగా వస్తోంది, అందరూ కూడా నమస్కారం చేసుకోండి. సుముహూర్తం సుముహూర్తం విశ్వమిదం జగత్ ధ్రువాః పర్వతానికే ధ్రువరాజావిషామయో ఏవైధిమాయదిత్యాః పర్వత ఇవావిదాచలిః ఇంద్ర ఇవేవ ముహూర్తం అదే సమయంలో ప్రధాన మూర్తికి కూడా అక్కడ అర్చక స్వాములు తీసుకెళ్తూ ప్రధానాలయంలో కూడా అక్కడ అర్చక స్వాముల వారు కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉత్సవమూర్తులుగా జీలకర్ర బెల్లం అనేటువంటిది, జీలకర్ర బెల్ల ధారణ అనేటువంటిది జరుగుతోంది. కాబట్టి ఇది గొప్ప విశేషమైనటువంటి ప్రక్రియ. ఏకకాలంలో ఉత్సవమూర్తులకు ప్రధాన గర్భగుడిలో ఉండేటువంటి ప్రధాన ఆలయంలో ఉండేటువంటి స్వామివారికి ఈ ఉత్సవం జరగడం అనేటువంటిది పరమ పవిత్రమైనటువంటిదిగా మనం భాషించుకుంటూ ఉన్నాం. ఇది మరి ఎక్కడా సాధ్యము కానిటువంటిది కేవలం మన సూర్యనారాయణ స్వామి వారి యొక్క ఆలయంలో మాత్రమే ఈ యొక్క ప్రక్రియ అనేటువంటిది అనాదిగా మనం వేద సాంప్రదాయాన్ని అనుసరించి చేసుకుంటున్నాము. అక్కడ కూడా ప్రధాన స్వామి గర్భగుడిలో ఆలయంలో ప్రధాన మూర్తికి ఈ యొక్క జీలకర్ర బెల్ల ధారణ అనేటువంటిది జరుగుతుంది. ఎందుకు పెడతారు? హింగు జీరక తెర తీసిన వెంటనే అభ్రాతృగ్నేయం అనేటటువంటి విశేషమైనటువంటి మంత్రములతో ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూచుకొని పరస్పరంగా నీకు నేనున్నాను, నాకు నీవు ఉండాలి అనేటటువంటి ప్రమాణములు, పెళ్లినాటి ప్రమాణములు చేయించే పరిస్థితిలో అభ్రాతృగ్నేయం, వరుణాపతి జ్ఞేయం అనేటటువంటి అఘోర చక్షురపతి అనే మంత్రములతో స్వామివారు దేవేరి ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకొని పరస్పర మధురోహలతో ఆనంద డోలికల్లో తేలియాడే వేళ అయ్యవారి ప్రక్కకి అమ్మవారు చేరుతున్నారు. ఆ కనుల పండుగైనటువంటి విశేషాన్ని చూసి అందరూ ఒక్కసారి చేతులెత్తి నమస్కారం చేయండి.
సూర్యనారాయణ స్వామి వారికి, శ్రీ 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 సూర్యనారాయణ స్వామి వారికి, శ్రీ 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 సూర్యనారాయణ స్వామి వారికి విశేష జయ ధ్వానాల మధ్య స్వామివారు దేవేరుతో విశేషమైనటువంటి కళ్యాణాన్ని జరిపించుకోవడానికి సిద్ధమయ్యారు. తదుపరి విశేషాన్ని మన భాస్కర భట్ల శ్రీరామమూర్తి గారు చెప్తున్నారు మంత్రముల మధ్యలో. అందులో జీలకర్ర బెల్లం ఎందుకు పెడతామయ్యా అంటే జీరకము అనేటువంటిది రజోగుణాన్ని కలిగించేటువంటిది. కానీ భూలోకంలో జర ఎక్కువగా వస్తుంది. అట్లాంటి జరని పోగొట్టాలి అంటే అక్కడ రజ అనేటువంటిది ఉండాలి. ఈ రజత్ అనేటువంటిది దధీచి ఇచ్చినటువంటి ఎముక వల్ల దేవేంద్రుని తాలూకా వజ్రాయుధం, అదిగా వజ్రాయుధంతో తప్పితే ఏర్పడినటువంటిదే మన ఇంద్ర పుష్కరిణి. అట్లాంటి వజ్రాయుధం నుంచి పడినటువంటి ఒక శక్తి భూమి మీద జీలకర్ర అంటున్నాం మనం, కానీ దాని పేరు జీరకం. అట్లాంటి జీరకము, ప్రేమతత్వానికి ప్రతీక అయినటువంటి బెల్లము, ఈ రెండింటిని సమ్మిశ్రం చేసి ఇప్పుడు మనకి ఆ ఇద్దరి తాలూకా పరస్పరం అన్నాం. అక్కడ పెట్టిన తర్వాత ఒకరి ముఖాలు ఒకరు అఘోర చక్షు, ఎవరెవరు అయితే పనికి రాని దృష్టి దోషం కలిగినటువంటి వాళ్ళు ఉంటారో అఘోర చక్షు అపదిఘ్న తొలగించాలి. అందుకే కళ్ళకి నీళ్లు రాసుకొని వాళ్ళిద్దరే చూడాలి, ఎదురెవరు చూడడానికి వీల్లేదు. అప్పుడే కటి సూత్రధారణం చేస్తున్నారు. ఈ కటి భాగానికి ఎందుకంటే మనం తర్వాత చేయబోయేటువంటి కార్యక్రమానికి నాంది ప్రస్తావన అవుతుంది. కటి సూత్రధారణ ఎందుకంటే ఆ కటిని మంత్రభూతంగా ఈ భాగాన్ని నేను చక్కగా సంరక్షిస్తూ మనం నడుముకు కట్టినటువంటి బంధాన్ని యోత్ర బంధం అంటారండి. యోత్ర మాంగళ్యాంగ సహిత శిరస్తంభుల దేవి అయిన నమో నమః అని శాస్త్రం. ఆ నడుము కట్టినది ఆశాసాన అనేటటువంటి బంధములతో మౌంచిని బంధించారండి. మామూలుగా వాడుకలో మెడలో వేసినటువంటి 3 ముళ్ళు కాదు, ఒకటి బ్రహ్మముళ్ళి, రెండవది నాభి కింద కట్టేటటువంటి విశేషమైనటువంటి యోత్రము, మూడవది మెడలో కట్టేటటువంటి తాళి. ఈ మూడింటిని కూడా 3 ముళ్ళు అంటారు. ఒక తాళికి 3 ముళ్ళు వేయడం కాదు. అయితే విశేషం ఏంటంటే బొంకుపల్లి మల్లయ్య శాస్త్రి గారు విశేషాన్ని రాశారు. అందులో ఈ మంగళ సూత్రం అనేటటువంటిది వివాహంలో పెద్ద పీట వేసుకొని కూర్చుంది గాని ఎప్పుడైతే శిరస్తంభుల దేవి అయిన నమో నమః అని చెప్పి బ్రహ్మరంధ్రం దగ్గర జీరకముల ధారణాన్ని అమృతోపమానమైన దేహము కలిగినటువంటి అమ్మాయితో వజ్ర సమాన దేహుడైనటువంటి అయ్యవారిని ఏకం చేయడమే జీరకగుణ ధారణం. అది బ్రహ్మరంధ్రం దగ్గర పెట్టి ఎప్పుడైతే చేశామో అదే సుముహూర్తం. సుముహూర్తం సావధాన, సులగ్న సావధాన, శ్రీ సాయోషాదేహ సూర్యనారాయణ సావధాన అని చెప్పి చేస్తున్నారండి. తర్వాత విశేషాన్ని రమేష్ శర్మ గారు వర్ణిస్తారు. అదిగో మన దేవాలయంలో కూడా ఇప్పుడే గుడజీరక ధారణం అంటాం. దీన్ని ప్రేమతత్వాన్ని ఇంద్రియ తత్వాన్ని రెండింటిని కలిపి అక్కడ కూడా ధారణ చేయించి వచ్చారు. అట్లాంటి ధారణ అనేటువంటిది ధరతీతి ధారణం, ధరించేటువంటిదే ధారణం. అందుకే శరీరంలో ఇతర ఏ భాగాల్లోనైనా సరే బంగారం ఉండొచ్చు, కానీ నడుము నుంచి కింది భాగంలో మనకెవరికి బంగారాలు పెట్టుకునే హక్కు అధికారం లేదు మానవులకు నిజం చెప్పాలంటే. కానీ స్త్రీలకు మాత్రము శరీరంలో బంగారం ఎక్కువగా ఉంటుంది. అది ధరించినందువల్ల వాళ్ళ తాలూకు శరీరం అంతా కూడా పునీతమవుతుంది. దానికి ప్రస్తావనగానే కటి సూత్రధారణ మొట్టమొదటి చేయించారు. గర్భతాడు కట్టడాన్ని కటి సూత్రధారణం. ఈ ప్రదేశం ఉండేటువంటి దేవతలు, ఈ శరీరంలో ఉండేటువంటి దేవతలు ఎవరైతే ఉంటున్నారో ఈ గర్భ ఆదానము అంటాం దాన్ని తీసుకోవడం, దాంట్లో ఉత్తములైనటువంటి వాళ్ళందరూ కూడా అవన్నీ కూడా నేను వహిస్తాను చక్కనైనటువంటి సంతానాన్ని కని లోక కళ్యాణం కోసం చెప్పేసి సాక్షాత్కరింపజేసుకుంటూ
మధుపర్కాలని సమర్పిస్తున్నారు. మన సంప్రదాయంలో ఈ మధుపర్కాలు మార్చుకొని మంగళసూత్ర ధారణ చేయడం అనేటువంటిది ఒక సంప్రదాయంగా ఉంది మనకి. అందుకే మాకు ఇంతవరకు కార్యక్రమాన్ని ఇస్తారు. ఈ తర్వాత ఆడవాళ్ళ కార్యక్రమం ప్రారంభమవుతుందండి. అరగంట పట్టచ్చు, గంట పట్టచ్చు. ఏమిటి తెస్తున్నాం అంటే జ్యోతులు తెస్తున్నాం, మంగళసూత్రాలు తెస్తున్నాం, తలంబ్రాలు బియ్యం తెస్తున్నాం అని సమయం తీసుకుంటారు. ఇలాంటి దగ్గర ఆ సమయాన్ని ఎక్కువగా తీసుకోకుండా ఏదైనా 24 నిమిషాల కంటే మించకూడదనేటువంటి ఒక గడియ దాటకూడదనేటువంటిది సుముహూర్తానికి మంగళసూత్రధానికి ఖచ్చితంగా 24 నిమిషముల కాలాన్ని తీసుకోవాలి. అయితే ఈ సాంప్రదాయంలో మనకి మన దీంట్లో అంటే ఎక్కడ సూర్యనారాయణ స్వామి సాంప్రదాయంలో దేవీమానం అనే ఒకటి ఉందండి. ఆ పంచాంగాన్ని కూడా ప్రచురణ చేస్తున్నారు. దేవీమాన ప్రకారంగా అష్టాంగ యోగము అంటారు. దేవీమానం ప్రకారంగా చేస్తున్నారు. ఇవాళ దేవీమానం ప్రకారంగా పం స్వభావ ఆనంద సంవత్సరము, అలాగే నం మనస్తత్వ దివసము, తం వాసుదేవ ఘటిగోదయ సమయంలో అరూం త్వరితాదనే నిత్యాయాం. ఈ సమయంలో వివాహం జరుగుతోంది. మనకి ఇది 14 సంవత్సరాలు సుమారుగా ప్రచురణ చేస్తున్నారు. అందులో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడిక్కడ ఏ ఏ కార్యక్రమాలు చేయాలో అదొక పుస్తకంగా ప్రచురణ చేశారు. ఏది కూడా సూర్యనారాయణ స్వామి గొప్పదనం ఏంటంటే ఎవడు చూడకపోయినా చూసినా ఆయన చూస్తాడు. కాబట్టి అన్ని తెరిచి ఉంచడం అనేటువంటి కోరుకుంటూ అలాగే అంతేదా ఆ కార్యక్రమం అయింది. ఆ తలంబ్రాల బియ్యాలన్నీ కూడా ఇందాక సారేలాగా తీసుకొచ్చారు కనుక వాటిలన్నింటినీ ఒక దగ్గరికి చేర్చారు, పూజ చేస్తున్నారు సగం సమత్సో బృహద్యసో నామ నివారుహేమ అమ్మో ముచామాంగిర సంగయంజస్తేయం మనసారతాఖ్యం ప్రయాతపాలశరణం ప్రపద్యే తద్దం బాధే శభాయన్నోస్తు శుభగో శుభం. అందరూ చెప్పండి నమస్కారం చేస్తూ మంత్రాన్ని. ప్రజామే కామః సమృద్ధ్యత ప్రజామే కామః సమృద్ధ్యత ప్రజామే కామః సమృద్ధ్యత. మంచి ముత్యాలు తలంబ్రాలుగా వేస్తున్నారు. ఏమీ అదృష్టం అండి. తలంబ్రాలలో మంచి ముత్యాలను చూడడం, అంత పెద్దమైనటువంటి మంచి ముత్యాలను వేస్తూ అగో ఆ తలంబ్రాల పాటను అందుకున్నారు, అది వింటున్నారు. పెళ్లి కూతురు ఎలా ఉందో చెప్తున్నారు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు ఆమె చేతిలో ఉన్నప్పుడు పద్మకేసరాల్లా ఉంటాయి. స్వామివారి శిరస్సు మీద పడేటప్పుడు తెల్లగా కనిపిస్తాయి. ఒంటి మీద పడినప్పుడు మళ్ళీ వాటిగా స్వచ్ఛత నల్లగా కనిపిస్తాయి. మనకి ఉండేటువంటి శ్లోక తాత్పర్యము అట్లాంటి తలంబ్రాలు మొదటిసారి వేసేటప్పుడు ప్రజా మేకా మహాసమృద్ధత పిల్లలు నా యొక్క కార్యమును నెరవేర్చుదురుగా. రెండోసారి అందరూ చెప్పండి నమస్కారం చేస్తూ మంత్రాన్ని. సమృద్ధ్యత శ్రియోమే కామః సమృద్ధ్యత సమృద్ధ్యత. మన లోకమంతా కూడా పశు సంపద ఎక్కువగా ఉండాలి. అట్లాంటి ఉంటేనే మనం ఆదివారం నాడు రథసప్తమి నాడు స్వామివారికి స్వచ్ఛమైనటువంటి ఆవు పాలను తెచ్చిగలుగుతాం. అట్లాంటి ఆవు పాలతో అభిషేకాలు చేయబట్టే నాటికి నేటికి ఆ విగ్రహంలో ఎటువంటి మార్పు రాలేదు. మీరు ఒకసారి గమనించండి. ఇదే ఇంకో దగ్గర అయినట్లయితే విగ్రహం అరిగిపోయి కరిగిపోయి చెరిగిపోయి రూపురేఖలన్నీ మారిపోయి ఉండాలి. కానీ ఈనాటి వరకు స్వచ్ఛమైన ఆవు పాలను ఆ ఆవు పాలతోనే అభిషేకం జరుగుతోంది. అందుకోండి. అయితే స్వామివారి కళ్యాణము అంటే
జగత్ కళ్యాణమనం ఆదిలోనే చెప్పుకున్నాం. శ్రీ ఉషాఛాయ పత్ని సౌజ్ఞా సమేత సూర్యనారాయణ స్వామి వార్షిక కళ్యాణం. అయితే తలంబ్రాల కార్యక్రమం జరుగుతోంది. ఈ కళ్యాణం ప్రతి ఏటా ఎందుకు చేసుకుంటాం అంటే స్వామివారికి దేవేర్లకు ఎప్పుడో యుగాల్లో సృష్టి ఆరంభాది కాలంలో కళ్యాణం జరిగింది. ఇందులో అంతరార్థము ఏమిటి అంటే మనం ఆలయాల్లో ఈ వార్షిక కళ్యాణాలు శ్రీరామనవమికి రాముల వారి కళ్యాణాలు చేయించడంలో ఆంతర్యము వారు అనాది నుండి నేటి వరకు కూడా ఆ దాంపత్య జీవితం అనేటువంటిది అనురాగాలతో సుఖశాంతులతో ఉండి ఆదర్శమూర్తులుగా దేవతలు మనకు కనిపిస్తూ ఉంటారు. వారి యొక్క ఆ యొక్క ఆదర్శంగా తీసుకొని ఆ స్వామివారి కళ్యాణం లోక కళ్యాణం కాబట్టి చూసిన వారు అందరూ కూడా ఆ ఉషాఛాయ సౌజ్ఞా సమేత సూర్యనారాయణ స్వామి వారు ఆ దేవేరులతో ఎంత హాయిగా సుఖంగా ఉన్నారో మన జీవితంలో కూడా అటువంటి ఆనందాలు సుఖాలు కలగాలని ఉండాలని త్రికరణ శుద్ధితో మనోవాక్కాయ కర్మణ స్వామివారికి నమస్కరించు. ఈ లోక కళ్యాణార్థమై స్వామివారు మరలా మన కోసం పునః ప్రతి సంవత్సరం వారు ఈ కళ్యాణ వైభవాన్ని అనేటువంటిది ఈ యొక్క ప్రాంగణంలో చేసుకుంటున్నారు. వారి మనకు ఆదర్శ మూర్తులు, ఆదర్శ దంపతులు, ఆదర్శంగా నిలబడేటువంటి భగవత్ స్వరూపులు. కాబట్టి త్వమేవహం త్వమేవహం త్వమేవహం, నువ్వే నేను అనుకునేటువంటి భావన కలిగితే జీవుడికి దేవుడికి భేదము లేదనేటువంటిది అద్వైత సిద్ధాంతం బోధిస్తోంది. కాబట్టి ఆ పరిస్థితులలోని మనము ఆ స్వామివార్ల అమ్మవార్ల యొక్క కళ్యాణం జగత్ కళ్యాణంగా భావించి ఆ అన్యోన్యమైనటువంటి ఆ దంపతులను ఆదర్శంగా తీసుకొని ఈ యొక్క మానవ లోకమంతా కూడా ఆదర్శమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండడం, వాళ్ళ ఆదర్శంగా తీసుకోవడమే ఈ యొక్క ప్రతి సంవత్సరం కూడా ఈ కళ్యాణాలు జరిపించడంలో ప్రధానమైనటువంటి ఆంతర్యం. ఇది వేద పండితులు అర్చక స్వాముల యొక్క సమక్షంలో వారు ఈ కళ్యాణాన్ని వైభవపేతంగా లోకరక్షణార్థమై జరిపిస్తూ ఉంటారు. ఆ కళ్యాణాన్ని మనం కనులారా తిలకించి ధన్యులం కావాలి. భగవంతుడి కళ్యాణము చూడాలి అంటే పురాకృత పుణ్యం అనేటువంటిది లేకపోతే ఈ విధమైనటువంటి కళ్యాణాలు చూడ్డానికి మనకు అర్హత ఉండదు, అది అందరికీ లభించదు. కాబట్టి ఇటువంటి పవిత్రమైనటువంటి కళ్యాణాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా అంతర్జాలం ద్వారా వీక్షించేటువంటి భక్తులు 50 మందికి కూడా ఆ యొక్క సూర్యనారాయణ స్వామి వారు ఉషాఛాయా పత్ని సౌజ్ఞా సమేత స్వామివారు అందరికీ ఆయురారోగ్యాలు సమకూరుస్తారనడంలో సందేహం లేదు. ఆయనే త్రిమూర్తి స్వరూపుడు కాబట్టి, బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం కాబట్టి సాక్షాత్తు స్వామివారి కళ్యాణం చూసినట్లయితే త్రిమూర్తుల యొక్క కళ్యాణం దర్శించినట్లే. జగచ్చక్షువు ఆయన లేనిది లోకాలనేటువంటి ఉండవు. అటువంటి పరమ పవిత్రమైనటువంటి మూర్తి యొక్క కళ్యాణాన్ని మనం దర్శిస్తున్నాం. కొనసాగింపుగా సుశ్రాభ చంద్రశేఖర శర్మ గారు ఇప్పుడు వెంటనే స్వామివారికి ప్రతిశరాన్ని కడతారండి. రక్షాధారణ జరుగుతుంది స్వామివారికి. మామూలుగా నరుడు వివాహాలు అయితే రక్షాధారణ చేయించి మిగతా కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే తలంబ్రాలు జరిగిన తర్వాత శతమాన ధారణ విశేషాది కార్యక్రమాలు జరుగుతాయి. చూడండి, శాస్త్రదృష్టం గురోర్వాక్యం తృతీయం ఆత్మనిశ్చయం. ఇప్పుడు ప్రతిశరాన్ని కడతారు, రక్షాధారణాన్ని. ఆ రక్షాధారణం విశేషం. ఇప్పుడు జరిగినటువంటి చూడండి, తలంబ్రాల్లో చాలా తెలివైనటువంటి విశేషం. మొట్టమొదట ప్రజామేకామత్సమృజ్యత అని మొదటిసారి వధూవరులు ఇరువురు పరస్పరం ఆ విశేషమైనటువంటి తలంబ్రాలను వేసుకుంటారట. ఏమిటి దాని అర్థం? ప్రజామేకామ సమృద్ధతాం. ఓ కన్య, నీవు నేను వివాహం చేసుకున్న తర్వాత అడ్డులేనటువంటి విశేషమైనటువంటి సంపత్కరమైనటువంటి సంతానాన్ని కనాలి, మొదటిది. రెండవది యజ్ఞోమేకామ సమృద్ధతాం. మన ఇరువురు కలిసి విశేషమైనటువంటి యజ్ఞములను చేయాలి రెండోసారి వేసుకున్నప్పుడు. మూడవది ఏమిటంటే ప్రజామేకామ సమృద్ధతాం
యజ్ఞో మే కామర్షమృజ్యతాం గోవిందాయ నమః పశవో మే కామర్షమృజ్యతాం. ఈ యజ్ఞములకు అవసరమైనటువంటిది బంధు ప్రీతిగా మనం భోజనాధికాలు చెల్లించాలి కాబట్టి అన్ని విశేష పశువులను మనం పొందాలి కాబట్టి మూడవసారి వేస్తున్నాం. మానవులు చాలా తెలివైన వాళ్ళండి. భగవంతుడు అడుగుతున్నాడట, నాలుగోది మాత్రం మనకు చాలా తక్కువగా ఇవ్వయ్యా. తూష్ణీం చతుర్థం ఏమిటంటే ఈ మూడింటిని మెయింటైన్ చేయడానికి, ఈ మూడింటిని అనుసరించడానికి కొంచెం ధనాన్ని ఇవ్వయ్యా. ఎంత తెలివైన వాడో చూడండి. సంతానం కావాలట, యజ్ఞాలు చేయాలట, దానికి పశు సంపద కావాలట, వీటిని జాగ్రత్తగా పరిపాలించడానికి కొంచెం ధనాన్ని ఇవ్వయ్యా అని అంటున్నారు. అటువంటి విశేషమైనటువంటి వాక్యార్థాలు దేవతార్థాలతో ఈ యొక్క సూర్యనారాయణ స్వామి వారి తాలూకా కళ్యాణ మహోత్సవంలో విశేషమైనటువంటి తలంబ్రాలు జరుగుతున్నది. తలంబ్రాల కార్యక్రమం అయిపోయింది, అవుతున్నది. రక్షాసూత్ర ధారణలో స్వామివారు లోకానికి అందించేటువంటి సూచన. కేవలం స్వామివారే జగత్రక్షకుడు. ఆయనకి రక్షాసూత్రము ఎందుకు అంటే అమ్మవారు అయ్యవారు కలిపి దీక్షా కంకణాన్ని పూని ఈ లోకంలో ఉండేటువంటి వారు, అఖిలాండ కోటి బ్రహ్మాండాల్లో ఉండేటువంటి వారందరూ కూడా మన బిడ్డలు, మనలను యొక్క రక్షించడానికై స్వామివారు రక్షాసూత్రం ధరిస్తున్నారు తప్ప జగద్రక్షకుడు ఆయనకి రక్షాసూత్రం ఏమిటి? ఇది ఆచారంలో భాగంగా మనల్ని రక్షిద్దామనేటువంటిది, భక్తులను రక్షించడానికై భగవంతుడు దీక్షా కంకణాన్ని పూనుకోవడం అనేటువంటిది మనము ఈ కళ్యాణంలో ప్రధానంగా చెప్పుకోవలసిన విషయం. అది ప్రత్యక్షంగా మనవారు స్వామివారు ఉత్సవమూర్తుల రూపంలో మనకి ఇక్కడ దర్శనమిస్తున్నాడు. మనుషులు యద్భావం తద్భవతి అన్నట్లుగా ఏ భావనతో మనం పరమాత్మను మనం చూస్తూ ఉంటామో ఆ భావనతోటే వారు దర్శనమిస్తారు. ఆయన సృష్టికర్త అంటే బ్రహ్మగా, లేదు ప్రళయకారకుడు అంటే మధ్యాహ్న కాలంలో మహేశ్వరుడిగా, సాక్షాత్తు విష్ణు స్వరూపుడంటే సాయంకాలంలోని విష్ణు స్వరూపుడిగా, ఎలా కావస్తలాగా ఆ సూర్య భగవానుడు మనకు దర్శనమిచ్చి జగద్రక్షకుడుగా, జగత్కారకుడుగా సృష్టి ఆది సమస్త కార్యక్రమములను మన అందరికీ చేస్తూ మన అందరికీ సమస్తమైనటువంటి భోగ భాగ్యాలనేటువంటివి కూడా వారు సమకూరుస్తూ ఉన్నారు. ఆరోగ్యం, ఐశ్వర్యం, సిద్ధి, బుద్ధి, వృద్ధి సమస్తము ఈ అన పని లేదు. త్రిమూర్తులు త్రిమాతలు ఏ విధమైనటువంటి కార్యక్రమాలకైతే వాళ్ళు అధిదేవతలుగా ఉన్నారో ఆ యొక్క మూడు మూర్తుల స్వరూపం ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానుడు కాబట్టి వారిని ఈ పవిత్రమైనటువంటి కళ్యాణంలో వారిని చూడటం వల్ల సమస్తము కూడా మానవులకు మనకి సంప్రాప్తిస్తాయనడంలో సందేహం లేదు. అటువంటి పరమ పవిత్రమైనటువంటి కళ్యాణోత్సవం శ్రీ సూర్యనారాయణమూర్తి కళ్యాణం అనేటువంటిది చూచి ధరించిన వాళ్ళు ఇహపరాలలో కూడా వాళ్ళు ధరిస్తారనడంలో సందేహం లేదనేటువంటిది స్మృతి మనకు వివరిస్తోంది. శ్రీరామ శర్మ గారు కొనసాగింపు. సమర్పయామి. తర్వాత మనకి సుప్రీత సుప్రసన్న బలదో భవతు రక్షాసూత్ర బంధనం ఒక రకంగా కాదండి. ఈ బంధుత్వాన్ని పెంచేదే బంధనం. బంధుత్వాన్ని పెంచడానికి పాపం బంధుత్వాన్ని పెంచడానికి బంధనములు వేస్తుంటారు. లౌకిక బంధములు విడిపోవాలి. స్వామివారికి ఇప్పుడు రక్షాధారణ జరుగుతుందండి. ప్రతి సరమును ధరింపజేస్తారు. మంగళధ్వని చేయండి. మంగళధ్వని మధ్యలో ఆ రక్షాసూత్రం అనేటువంటిది బంధము పెంచుతోంది. వాళ్ళిద్దరి మధ్య బంధము దేనికోసమయ్యా అంటే ఈ మంగళసూత్రాన్ని కట్టే ముందు ఇక్కడ విశేషం ఏంటి అంటే ఈ బంధం అనేటువంటిది లోక కారణంగా, లోక కళ్యాణ హేతునా, నేను నిన్ను వివాహమాడటం దేనికంటే లోక కళ్యాణ హేతున కంఠే భద్రాతి శుభగే సహజీవ, ఇద్దరం కలిసి ఈ లోక కళ్యాణాన్ని చేద్దామనేటువంటి ఒక మహత్తర బృహత్తర రసవత్తర కార్యక్రమాన్ని ఆశించి చేస్తున్నటువంటి కళ్యాణ స్వాముల వారు చేయించడం అనేటువంటిది ఒక గొప్ప విశేషంగా మనతో పూర్వం చెప్పుకున్నాం. ప్రతి కార్యక్రమం కూడా
ఇక్కడ జరుగుతున్నట్టుగానే ఇదే సమయానికి గర్భగుడిలో మనకి ఈ కార్యక్రమాలు అనేటువంటివి రక్షాసూత్రధారణ అనేటువంటిది అక్కడ కూడా ప్రధాన మూర్తికి జరుగుతూ ఉన్నది. ఇంగ్లీష్ లో అంటుంటారు simultaneous ఇక్కడ జరిగే ప్రతి అందరూ కూడా నమస్కారం చేసుకోండి. రక్షాసూత్రాలను చూసి నమస్కారం చేసుకోండి. సవనేషు శ్వేత్తాదే భార్గవడేమో విశ్వే దేవా జగతి స్వామినః కంకణబంధనే వినియోగః. రక్షకుడైనటువంటి ఎవరైతే ఉన్నారో గురువు గృహస్థుడు ఎవరైతే ఉన్నాడో వారికి అయ్యవారికి కూడా రక్షాబంధన ముహూర్త శుభ ముహూర్త అస్తు. ఇంద్రో జగతి మధ్వా కంకణ బంధనే వినియోగః. ఇప్పుడు దంపత్యోః వాళ్ళిద్దరూ కూడా ఆచమనం చేసి స్తోమేన పంచదశేన మధ్యమిదం వాతేన సగరేణ రక్షా. వాడు చేసేటువంటి లోక కళ్యాణ కార్యక్రమం మహత్తరంగా, బృహత్తరంగా, రసవత్రంగా, లోక కళ్యాణంగా మారుతాయని చెప్పి రక్షాసూత్రం విశ్వేత్తాతే సవనేషు ప్రభాత్యాయాత గద్దమగన్ ఇంద్రసున్మదే ధారావతం యత్పురు సంభృతం వా స్వప ఆవృణో శరభాయ ఋషిబంధవే. శరభుని మాట అని ఉంది మనకి. అశరభ శరభ అనేటువంటి పదం మీరు వింటారు. అంటే ఇది ఎక్కడి నుంచి తెస్తాము? అడవులలోంచి తీసుకొచ్చినటువంటి రక్షాబంధం ఇది. మామూలుగా మనం ఇక్కడైతే మామిడాకు కట్టుకుంటున్నాం, కానీ శరభాయ ఋషిబంధవే. ఇది అడవుల్లో ఎవరుంటారండి? ఋషులు ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి తెచ్చి శిరస్సు కట్టేటువంటి సాంప్రదాయం కూడా మనకు ఉంది. దాన్ని బాసికం అని చెప్పి శిరస్సు కడుతున్నారు. అది కూడా ఇదే మంత్రం చెప్తారు. మనకి రక్షాసూత్రం దగ్గర కూడా ఇదే మంత్రాన్ని చెప్తారు. ఋషిబంధవే, ఋషి యొక్క బంధము. అంటే మనకి దేవతలు, పితృదేవతలు, అలాగే ఋషి దేవతలు అని 3 రకాలుగా ఉంటారు. దేవతలను అర్చన చేస్తాం, పితృదేవతలను కూడా అర్చన చేస్తాం, అలాగే మన తాలూకా ఋషులను కూడా అర్చన చేస్తాం. ఈ 3ంటిని మనం అర్చన చేసేటువంటి విధానమే మనకి రక్షాసూత్రం దగ్గర కనిపిస్తుంది. ఒక కీర్తన ఏదైనా అందుకోండి, ఓ మంచి కీర్తన అందుకోండి, మంచి కీర్తన అందుకోమన్నారు. అర్చక స్వాముల వారు లోక కళ్యాణార్థం కళ్యాణం చేసుకుంటున్న స్వామివారి కళ్యాణం జరిపించడం కోసం దీక్షాసూత్రాన్ని వారు ధరించారు. మాంగళ్య ధారణం స్వామివారు అమ్మవార్ల ఆ యొక్క పవిత్రమైనటువంటి మానవ మమ జీవన హేతునా లోకే మాంగళ్యధారణ ముహూర్త శుభ ముహూర్త అస్తు. మంగళసూత్రాన్ని అందరూ కూడా మెరక్కుమారు నమస్కారం చేసుకోండి. మంగళసూత్రాలను చూసి మెడలోనే పవిత్రమైనటువంటి మాంగళ్యం తంతునానేత్యస్య హిరణ్యగర్భో మాంగళ్యోనుష్ఠుభో మంగళసూత్రధారణే వినియోగః. మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే లోకేన జరదాం శతం. మాంగళ్యం మంగళప్రదమైనటువంటి ఈ వివాహ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా ఈ వివాహంలో మాంగళ్యం లోకరక్షణ హేతునాం లోకాన్ని రక్షించడం అనేటువంటి హితం మీద కంటే యొక్క మెడలో దేవేరుడి యొక్క మెడలో స్వామివారు ధరింపజేస్తున్నావు అని చెప్పేసి లోకరక్షణార్థమై వారు ఆ పవిత్రమైనటువంటి స్వామివారు మెడలో ధరింపజేయడం
మంగళసూత్ర ధారణ అనేటువంటిది మనం ప్రత్యక్షంగా వీక్షించడం అనేటువంటిది జరిగింది. మధుఛందా ఇంద్రోనుష్ఠుభ్ బ్రహ్మగ్రంథిధారణే వినియోగః. కళ్యాణం తరువాత అందరికీ ప్రసాదము తలంబరాలు ఇవ్వడం అనేటువంటిది జరుగుతోంది. ఆ మహాప్రసాదాన్ని భక్తులందరూ తీసుకున్న తర్వాత వెళ్ళడం అనేటువంటిది ఆరోగ్యకారకం. కాబట్టి భక్తులు 50 మంది కూడా గ్రహించి స్వామివారి కళ్యాణం సంపూర్ణ పూర్తయిన వరకు కూడా ఉండి స్వామివారి కళ్యాణాన్ని కనులారా దర్శించి ఉండడం అనేటువంటిది సర్వోత్తమమైనటువంటిది. ఇళ్లలో ఎలాగా మనం రాత్రి 11, 12, 1 గంటలు కూడా అవుతూ ఉంటాయి. అక్కడ కాలం గడిపే బదులు ఈ దైవ సన్నిధిలో ప్రతి ఒక్క నిమిషము కూడా ఎన్ని నిమిషాలైతే స్వామివారి సన్నిధిలో మనం ఉంటామో అన్ని యజ్ఞములు చేసినటువంటి ఫలితాన్ని మనకు భగవంతుడు ఇస్తాడని చెప్పేసి వేదన చెబుతోంది. కాబట్టి ప్రతి ఒక్క నిమిషం, ప్రతి ఒక్క గంటగా లెక్కించి ఈ కళ్యాణాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా దర్శించేటువంటి సౌభాగ్యతోటి ఉండేటువంటి ఈ యొక్క అశేష ప్రధానికానికందరికీ భక్తులందరికీ కూడా స్వామివారు అన్ని గంటల జీవితంలో ఒక సత్కార్యము, ఒక సత్తువు, ఒక మహాయజ్ఞము చేసినటువంటి ఫలితాన్ని ఇస్తాడు. అటువంటి ఫలితాన్ని మనం వదులుకుంటామా? వదులుకోము. స్వామివారి కళ్యాణం ఆనందము కూడా దర్శించి ఆ స్వామివారి దేవుల యొక్క సంపూర్ణ కృపాకటాక్ష వీక్షణాలకు కాబట్టి కళ్యాణం అయిన వరకు కూడా అందరూ కూడా ఇక్కడే ఉండి స్వామివారి యొక్క కళ్యాణాన్ని ప్రసాదము అదేవిధంగా ఈ పూజ తలంబరాలని ప్రసాదంగా మనందరం కూడా గ్రహించి తీసుకొని వెళ్ళి పునీతులు అవుదాం. ప్రతి ఒక్క నిమిషం పుణ్యం మనకు దక్కుతుంది. ఒక్కసారి ఆలోచించండి. ఇటువంటి మహత్తరమైనటువంటి అవకాశాలు మళ్ళా మళ్ళా రావు. ఎప్పుడో ఏదో ఒకసారి వస్తాయి. విశేషమైనటువంటి పుష్పమాలాలంకృతులు చేస్తున్నారు. అలాగే కర్పూరపు దండలు ఎందుకు వేయాలవన్నీ అంటే గంధర్వాప్సరోభ్యస్రకలంకరణే అని ఒక విశేషం ఉంది. గంధర్వులు అప్సరసులు కూడా ఈ కళ్యాణం జరిగే సమయానికి వినీతుగా ఆచరిస్తూ ఎక్కడైతే విశేషమైనటువంటి దీవిస్తారు అని చెప్పి ఒక వేద